Who among the following popularly known as లోకహితవాది? ఈ క్రింది వారిలో కొన్ని టైటిల్స్ ఉంటాయి కొంతమంది వ్యక్తులకు. ద గ్రేటెస్ట్ పర్సన్స్ ఆర్ ఆక్యుపైడ్ మెనీ ఇంపార్టెంట్ టైటిల్స్ ఆర్ గివెన్ మెనీ ఇంపార్టెంట్ టైటిల్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆల్సో. ప్రభుత్వ రంగాలు కానీ ఇలా ప్రభుత్వం కానీ లేక కొంతమంది వ్యక్తులు కానీ కొంతమందికి టైటిల్స్ ఇస్తూ ఉంటారు. బట్ ద పాపులర్ నోన్ యాజ్ లోకహితవాది. ఈ లోకహితవాదిలో వాది అనే బిరుదు కింది వాళ్ళు ఎవరికి ఉంది, ఎవరిని పిలుస్తారు కామన్గా? ఇక్కడ తీసుకుంటే మనకు జ్యోతిబా పులే, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అండ్ గోపాల్ హరి దేశ్ముఖ్, నెక్స్ట్ గోవింద రానడే. ఈ 4 ఆన్సర్లో మనకు థర్డ్ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది, గోపాల్ హరి దేశ్ముఖ్. సో గోపాల్ హరి దేశ్ముఖ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ లోకహితవాది. సో యూ రోట్ మెనీ బుక్స్ టు ద పీపుల్స్. ప్రజలకు అనేక రకాల పుస్తకాల రూపంలో తన విజ్ఞానాన్ని అందించాడు గోపాల్ హరి దేశ్ముఖ్. అందుకొరకే ఈ కాల్డ్ యాజ్ ఏ లోకహితవాది. సో ఈ ఫైట్ ఫర్ జస్టిస్, న్యాయానికి బాగా పోరాటం చేసేవాడు. లిటరేచర్ ద్వారా ప్రజలను మేల్కొల్పాడు కాబట్టి ఆయన లోకహితవాదిగా పేరు ప్రఖ్యాతి సంపాదించాడు ఆ గోపాల్ హరి దేశ్ముఖ్ అని చెప్పవచ్చు. కింద పైన ఉన్న జ్యోతిబా పులే, ఈ వాజ్ వన్ ఆఫ్ ది మెయిన్ లీడర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద అండర్ బ్రిటిష్ రూల్. ఈ ఫాట్ అగెనిస్ట్ సూపర్స్టిషియన్స్ అండ్ ఈ ఎలాబరేట్ సో మెనీ లిటరరీ యాక్టివిటీస్ ఇన్ ద సొసైటీ. ఆ జ్యోతిబా పులేకి చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. దేశంలోనే మొట్టమొదటిసారిగా స్త్రీల విద్య కొరకు పాటుపడిన వ్యక్తి. ఆయన భార్య సావిత్రిబాయి పులే చేత గొప్ప స్కూల్ స్థాపింపజేశాడు 1848లో. షీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టీచర్గా మనం పేరుగాంచింది. అదొకటి జ్యోతిబా పులే గారి యొక్క ప్రస్థానం ఒక రకంగా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్. సో సాగర్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ద టైటిల్ గివెన్ టు ది ఈశ్వరచంద్ర బై ది బ్రిటిషర్స్. సో ఈ వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ నాలెడ్జ్ పర్సన్ ఇన్ సంస్కృత్. సంస్కృత కళాశాలలో ఉపన్యాసకునిగా పనిచేశాడు. సంస్కృత భాషలో అనేక రకాల గ్రంథాలు రాశాడు కాబట్టి ఆయనకు సాగర్ అనే బిరుదు అనేది వచ్చేసింది. నెక్స్ట్ గోవింద రానడే. ఈ వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ రిఫార్మిస్ట్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ బ్రిటిషర్స్. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ పాపులర్ నోన్ యాజ్ లోకహితవాది? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ గోపాల్ హరి దేశ్ముఖ్ ఈజ్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్లీ పెయిర్డ్? దీంట్లో కరెక్ట్ మ్యాచ్ అయినటువంటి అంశం ఏందని ఇచ్చాడు ఇక్కడ బెంగాల్ రెగ్యులేషన్ బ్యానింగ్ సతీ 1830. నెక్స్ట్ సర్దా యాక్ట్ 1939, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1955, హిందూ సక్సెషన్ యాక్ట్ 1956. దీంట్లో ఏది కరెక్టు అనేది ఆన్సర్. కరెక్ట్ అయిన మ్యాచింగ్ ఏంది దీంట్లో? విచ్ ఈజ్ ద కరెక్ట్ పెయిర్డ్? మనకు ఒక సైడ్ ఏమో అంశాలు ఇచ్చాడు, మరొక సైడ్ ఇయర్ ఇచ్చాడు. ఈ ఇయర్కు మరి అంశాలకు కరెక్ట్ అయిన జోడి ఏదని క్వశ్చన్ ఇది. దీంట్లో బెంగాల్ రెగ్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ సతీ ఇట్స్ రాంగ్ ఆన్సర్. శారదా యాక్ట్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఆల్సో రాంగ్ ఆన్సర్. సో దే ఆర్ ఓకే. టోటల్ ఇంపార్టెన్స్ ఇయర్స్ ఆర్ నాట్ మ్యాచ్డ్ ఫర్ దీస్ క్వశ్చన్స్. బట్ హిందూ సక్సెషన్ యాక్ట్ యాజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. కాబట్టి హిందూ వివాహ చట్టం అనేది 1956లో ఏర్పాటు చేయడం జరిగింది. అదొక చట్టంగా రూపుదాల్చింది భారతదేశంలో. అంటే హిందూ వివాహ చట్టం ప్రకారం ఈ వివాహం చేసుకునే వ్యక్తులు వారి యొక్క వివాహ ఏజ్ని వాళ్ళు పర్ఫామ్ చేసేసారు. కాబట్టి స్త్రీకి ఎంత ఉండాలి, పురుషునికి ఎంత ఉండాలి, ఎంత ఉంటే వివాహం చేసుకోవాలి, దేని ఏ విధంగా ఉంటే మైనర్ అంటారు, దేని మేజర్ అంటారు అని చెప్పేసి దాంట్లో అనేక రకాల చట్టాల్లో అంశాలు క్రోడీకరించారు. దాన్నే హిందూ సక్సెషన్ యాక్ట్ అంటారు. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1956లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది కరెక్ట్ మ్యాచింగ్ పేర్ అని చెప్పవచ్చు. నెక్స్ట్, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ రినేజాన్స్? భారత పునరుజ్జీవన పితామహుడు ఎవరిని అంటారు కింది వారిలో అని చెప్పాడు. పునరుజ్జీవన పితామహుడు ఎవరిని అంటారు? రాజా రామ్మోహన్ రాయ్, డేవిడ్ హారే, రవీంద్రనాథ్ ఠాగూర్ అండ్ కేశవ చంద్రన్. సో ఫ్రమ్ 4 the answer goes to the Raja Rammohan Roy. Raja Rammohan Roy called as the father of Indian Renaissance. కాబట్టి ఇండియన్ రెనెసాన్స్ అనే దానికి భారత పునరుజ్జీవన పిత అంటారు. ఎందుకంటే పురాతన కాలంలో ఉన్న విధానాలను పూర్తిగా వ్యతిరేకిస్తూ అనేక రకాల గ్రంథాలను చదివిన వ్యక్తి ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు. ఇక్కడ గీత, బైబిల్, ఖురాన్ అన్ని రకాల గ్రంథాలను చదివి అనేక భాషలను నేర్చుకొని హిందూ సమాజానికి మరి భారతీయ సమాజానికి అతని యొక్క సంస్థ ద్వారా, బ్రహ్మ సమాజం సంస్థ ద్వారా అనేక రకాల సేవ చేసిన గొప్ప వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. అంటే పురాతన కాలంలో మరుగుపడిపోయిన అనేక రకాల
ఆ పుస్తకాలను మరియు విశిష్టతను బయటికి తీసుకొచ్చి దాన్ని ఎలాబరేట్ చేసిన వ్యక్తి ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. కాబట్టి బెంగాలీ అనే పత్రిక ద్వారా, అదేవిధంగా బ్రహ్మ సమాజ్ అనే సంస్థ ద్వారా అనేక రకాలుగా భారతీయులను స్ఫురింపజేసిన గొప్ప వ్యక్తి ఈ రాజా రామ్మోహన్ రాయ్. అందుకొరకు అతన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెనేజాన్స్గా పిలుస్తారు. ఇంకా డేవిడ్ హారే వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ బ్రిటిషర్స్. Rabindranath Tagore, already we know, well-known person in India. He wrote Geetanjali and got a Nobel Prize, the first person in India. Keshav Chandran, also one of the main important Renaissance fighter in this moment. So, the father of Indian Renaissance, answer goes to the Raja Ram Mohan Roy. So, find the correct option. So, there is a 3 or wrong answers, but which is the correct match here? మనకి ఇచ్చిన 4 ఆన్సర్లో కొన్ని రాంగ్ ఉంటాయి. దాంట్లో కరెక్ట్ ఏదనేది మనం కనుక్కోవాలి. సంస్థలు ఉన్నాయి, ఒక సైడు సంస్థలు ఉన్నాయి, రెండవ సైడు మనకు కొంతమంది వ్యక్తుల పేర్లు ఇచ్చారు. మళ్ళీ వాళ్ళు స్థాపించిన సంస్థ వాళ్ళేనా కాదా అనేది మనది ఈజీగా ఐడెంటిఫై చేయాలి. హిందూ కాలేజ్ ఎస్టాబ్లిష్డ్ బై ది డేవిడ్ హారే. వేదాంత కాలేజ్ ఎస్టాబ్లిష్డ్ బై ది రాజా రామ్మోహన్ రాయ్. సంస్కృత్ కాలేజ్ ఎస్టాబ్లిష్డ్ బై ది ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఫోర్త్ ఆన్సర్ ఆల్ ఆర్ కరెక్ట్ మ్యాచెస్. దీంట్లో ఆన్సర్ ఈజ్ ఏ ఫోర్త్ వన్. అన్నీ కరెక్ట్ అయినవి, అన్నీ సరైనవి అని చెప్పవచ్చు. దీని ద్వారా మనకు 3-4 క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి. సో హూ ఎస్టాబ్లిష్డ్ ద హిందూ కాలేజ్ ఇది ఆన్సర్ క్వశ్చన్. దాన్ని తీసుకుంటే డేవిడ్ హారే తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, హూ స్టార్టెడ్ ద వేదాంత కాలేజ్, ఆన్సర్ గోస్ టు ది రాజా రామ్మోహన్ రాయ్. అండ్ హూ స్టార్టెడ్ ద సంస్కృత్ కాలేజ్ ఇన్ ఇండియా, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. సో వీ కెన్ ఫార్మ్డ్ మెనీ క్వశ్చన్స్ ఫ్రమ్ దీస్ ఆన్సర్స్. సో ఆల్ ఆన్సర్స్ ఆర్ కరెక్ట్. అన్నీ కరెక్ట్గా మనం చెప్పవచ్చు. అంటే మధ్యయుగ భారతదేశంలో పునరుజ్జీవన ఉద్యమం తర్వాత కొంతమంది వ్యక్తులు ముందుకు వచ్చేసి ఇటువంటి సంస్థ స్థాపించి ప్రజలను ప్రేరేపించారు. సాహిత్యపరంగా, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఏ విధంగా పోరాటం చేయాలో, పత్రికల ద్వారా ఏ విధంగా వాళ్ళను ఉద్యమాలకు ప్రేరేపించాలో ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడ్డాయి. కాబట్టి స్వాతంత్ర ఉద్యమానికి ఇవి బాగా కృషి చేశారు వీళ్ళందరూ అని చెప్పుకోవచ్చు. దట్ ఈస్ ఏ కరెక్ట్ ఫేర్. ఆల్ కరెక్ట్, ఆల్ ఫేర్స్ ఆర్ కరెక్ట్. ద ఆన్సర్ గోస్ టు ది ఫోర్త్ వన్, దట్ ఈస్ ఏ ఆల్ ఆర్ కరెక్ట్ మ్యాచెస్. వెన్ డిడ్ వివేకానంద ఫౌండెడ్ రామకృష్ణ మిషన్? రామకృష్ణ మిషన్, it is one of the main important organization established by the స్వామి వివేకానంద. స్వామి వివేకానంద ఈ రామకృష్ణ మిషన్ ఎప్పుడు స్థాపించాడు అనేది ఇక్కడ క్వశ్చన్. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చేసి బీఈడీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. బీఈడీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కావచ్చు, డిఎస్సి ఎగ్జామ్లో కావచ్చు, గ్రూప్ 4th ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు. మన జరిగినటువంటి విఆర్ఓ పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వచ్చేసింది. సో ఇట్స్ వెరీ an important question for future competitive examinations. That is a when did Vivekananda founded Ramakrishna Mission? Question ఇంకొక రకంగా అడుగుతాడు ఇక్కడ. రామకృష్ణ మిషన్ ఫౌండెడ్ బై విచ్ పర్సన్ ఇన్ దిస్ బిలాంగ్స్ అంటాడు. అప్పుడు వివేకానంద ఆన్సర్ అవుతుంది. వివేకానంద ఎస్టాబ్లిష్ విచ్ ఇన్స్టిట్యూషన్ బిలాంగ్ దిస్ అన్నప్పుడు రామకృష్ణ మిషన్ ఆన్సర్ అవుతుంది. బట్ ఇక్కడ అడిగింది క్వశ్చన్ అడిగాడు, అంటే ఇయర్ అడుగుతున్నాడు. 1886, 1887, 1897, 1899. So which is the answer? That is goes to the 1897 is the correct answer for this question. కాబట్టి ఈ ఆన్సరు ఈ క్వశ్చన్కు కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడ ఎందుకు స్థాపించాడు, మరి రామకృష్ణ మిషన్కు ఎందుకు స్థాపించాల్సి వచ్చింది? సో వివేకానంద వన్ ఆఫ్ ద మెయిన్ డిసిపుల్ ఆఫ్ ది రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంసకు ముఖ్యమైన శిష్యుడు వివేకానంద గారు. కాబట్టి ఆ వివేకానంద స్వామి గారు ఆ రామకృష్ణ పరమహంస గారు పరమదిన తర్వాత ఆయన యొక్క సిద్ధాంతాలను అనేక రకాలుగా వ్యాపింపజేయడానికి ఈ రామకృష్ణ మిషన్ను స్థాపించాడు ఆ కలకత్తా పరిసర ప్రాంతాల్లో. అదేవిధంగా ఈయన యొక్క సిద్ధాంతాలను ప్రపంచవ్యాప్తంగా కూడా చేయడం జరిగింది. 1893లో జరిగినటువంటి చికాగో మీటింగ్లో భారతదేశం యొక్క ఉన్నతిని, భారతదేశ యొక్క వారసత్వ సంస్కృతిని వ్యాపింపజేసిన వ్యక్తి స్వామి వివేకానంద గారు. కాబట్టి అటువంటి చికాగో మీటింగ్లో భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని గురించి, భారతదేశం యొక్క కళలు, భారతదేశ యొక్క సిస్టమ్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్రజలు ఏ విధంగా జీవిస్తూ ఉన్నారు, వేదాల యొక్క సంస్కృతి ఏ విధంగా ఉంది, అదేవిధంగా వేదాల గురించి సంబంధించి, యజ్ఞయాగాల గురించి సంబంధించి, అనేక మతాల గురించి, మానవతావాదం గురించి ప్రపంచవ్యాప్తం చేసిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద. కాబట్టి ఆయన స్థాపించిన గొప్ప మిషనే రామకృష్ణ మిషన్.
అంటే రామకృష్ణ పరమహంస గారి యొక్క నేమ్ పేరు మీదుగానే రామకృష్ణ మిషన్ స్థాపించాడు. ఈరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం, దేశవ్యాప్తంగా రామకృష్ణ మఠ్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ సిద్ధాంతాలను పూర్తిగా వ్యాపింపజేస్తూ ఆంగ్ల ఉద్యమానికి బాగా ప్రేరేపించినటువంటి ఇన్స్టిట్యూషన్ ఈ రామకృష్ణ మిషన్ అని చెప్పవచ్చు. కాబట్టి ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1897. మ్యాచ్ ద ఫాలోయింగ్. సో వన్ సైడ్ ఇయర్ అండ్ సెకండ్ సైడ్ గోస్ టు ది న్యూస్ పేపర్స్. ఏ ఇయర్లో ఏ న్యూస్ పేపర్ ఎవరు ఏర్పాటు చేశారు, ఈ న్యూస్ పేపర్ యొక్క ప్రాముఖ్యత ఏముంటుంది, ఎందుకొరకు ఈ న్యూస్ పేపర్ స్థాపించవలసి వచ్చింది అనేది ఇక్కడ కరెక్ట్ మ్యాచింగ్ కావాలి. ఇక్కడ 1870, 1819, 1822, 1854 ఇవి 4 రకాల ఇయర్స్ ఇచ్చాడు. సెకండ్ తీసుకుంటే మనకు బెంగాల్ గెజిట్, సంబంధ కౌముది, మీరట్ ఉల్ అక్బర్, రస్త్ గోస్తర్ అనేటువంటి పత్రికలు ఇచ్చాడు. ఈ పత్రికల పాత్ర ప్రధానమైనది మనకు ఆ పునరుజ్జీవన కాలంలో. ఎందుకొరకంటే ప్రజలను ప్రేరేపించినవే పత్రికలు. కాబట్టి ద పీపుల్ హూ కెన్ రీడ్ అండ్ రైట్, దే రీడ్ ఆల్ ద యాక్టివిటీస్ ఇన్ ద న్యూస్ పేపర్స్. కాబట్టి ఆ మధ్య కాలంలో 18, 19 శతాబ్ద కాలంలో ఈ పత్రికల పాత్ర చాలా అమోఘం అని చెప్పొచ్చు. అంటే బ్రిటిష్ వారి వ్యతిరేకంగా ప్రచారం చేసినప్పుడు, వాటిని బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాడడం కానీ, లేదా లిటరరీ యాక్టివిటీస్ ఏమైనా జరిగినప్పుడు కానీ, కల్చర్కి సంబంధించి కానీ బాగా వ్యాప్తి చేయడానికి, ప్రపంచవ్యాప్తం చేయడానికి న్యూస్ పేపర్ చాలా ఉపయోగపడ్డాయి. కాబట్టి వీటి యొక్క పాత్ర చాలా ప్రధానమైనదని చెప్పొచ్చు. కానీ మీడియా ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ one of the role played by the media and also newspapers in India throughout the world also. ఇక కరెక్ట్ ఫేర్ ఏది? 1A, ఏ ఆన్సర్లో 1A, 2B, 3C, 4D. బి ఆన్సర్లో 1B, 2A, 3C, 4D. సి ఆన్సర్లో 1C, 2B, 3A, 4D. డి ఆన్సర్లో 1D, 2A, 3C, 4B. So the answer goes to the first one, that is a 1A. In the year of 1780, the newspaper goes to the Bengal Gazette. So it was a first newspaper delivered in India, that is a Bengal Gazette. Bengal Gazette అనేది భారతదేశంలో వెలువడ్డ తొలి పత్రిక అని చెప్పవచ్చు. So it was in the year of 1780. Second one, 1819, that is a సంబంధ కౌముది. సంబంధ కౌముది, one of the main important newspaper released in the year of 1819. Next in 1822, that is a Meerut ul Akbar. It is one of the main important newspaper released in the year of 1822. Next one, Rast Gofsar. It is one of the main important newspaper in the year of 1854. So it is one of the first answer is right answer, remaining wrong. So ikkada manaku examination point of view lo మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగవచ్చు. ఇట్లా ఈ విధంగా ఉన్నప్పుడు, లేదా ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కో రకంగా అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బెంగాల్ గెజిట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అడగవచ్చు. బెంగాల్ గెజిట్ అనే పత్రికను ఎప్పుడు స్థాపించారు అన్నప్పుడు క్వశ్చన్ వస్తే కింద మనకు ఇయర్స్ ఉంటాయి. 1780, 1791, 1780, ఇట్లా 1854 ఇట్లా అడుగుతుండే క్వశ్చన్. సంబంధ కౌముది ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ అడుగుతాడు. మీరట్ ఉల్ అక్బర్ ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ అడుగుతాడు. రస్త్ గోస్తర్ అడుగుతూ ఉంటాడు. ఈ విధంగా అడిగినప్పుడు ఏ విధంగా అడిగినా ఆన్సర్ మాత్రం ఇవే ఉంటాయి. కాబట్టి యూ కెన్ అబ్జర్వ్ దిస్ మ్యాచ్ ద ఫాలోయింగ్, కంపల్సరీ విల్ గెట్ మార్క్ ఫ్రమ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, ఆయుర్వేద హ్యాజ్ ఇట్స్ ఆరిజిన్ ఇన్. ఆయుర్వేదం అనే ఒక శాస్త్రం ఉంది, ఆయుర్వేద శాస్త్రం ఉంది. కాబట్టి ఈ ఆయుర్వేదం అనేది దేని నుంచి వచ్చింది? మనకు వేదాస్ ఉన్నాయి. వి హ్యావ్ 4 వేదాస్, ఋగ్వేద్, సామవేద్, యజుర్వేద్ అండ్ అథర్వణ వేదాస్. సో ఆయుర్వేద బిలాంగ్స్ టు విచ్ వేద? ఏ వేదం తీసుకోబడ్డది? దట్ ఈస్ ఏ అథర్వణ వేద. ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ఆయుర్వేద. సో వీఆర్ టేకింగ్ మెనీ మెడిసిన్స్ ఫ్రమ్ ద ఆయుర్వేద. అంటే అనేక రకాల చెట్ల మూలికల ద్వారా మనకు మెడిసిన్ తయారవుతూ ఉంటుంది. కాబట్టి రోగ యొక్క గుణాన్ని బట్టి మెడిసిన్స్ ఆ కాలంలో ఇచ్చేవారు. కాబట్టి ఆ విధంగా చెట్ల ద్వారా వచ్చేటువంటి అనేక రకాల మెడిసిన్స్ మనం ఏమంటామంటే ఆయుర్వేద మెడిసిన్స్ అంటారు. అటువంటి మెడిసిన్ సంబంధించిన సమాచారం ఎక్కడ ఏ వేదంలో ఉందంటే అథర్వణ వేదంలో ఉందని చెప్పొచ్చు. కాబట్టి ఇన్ ద ప్రివిలేజ్ ఏజ్, పురాతన కాలంలో ఇప్పటిలాగా ఉన్నటువంటి హాస్పిటల్స్ అవన్నీ లేవు. కాబట్టి ఆ కాలంలో చాలామంది చెట్ల నుంచి వచ్చే రసాలనే వాళ్ళ యొక్క రోగాలను నయం చేసుకునేవారు వాటి ద్వారా. కాబట్టి ఆయుర్వేద ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ branch from the medicine. It belongs to the
అధర్వణ వేద అని చెప్పొచ్చు. ఇన్ ఋగ్వేద దెర్ ఆర్ మెనీ శ్లోకాస్. ఇన్ సామవేద దెర్ ఈజ్ ఎ మ్యూజికల్ మూమెంట్స్ ఇన్ సామవేద. యజుర్వేద goes to the one of the main important mantras. So these 4 important Vedas very delivered many important topics to the people side, and it goes to the very implementation of the puja and yajnas from these 4 Vedas. So the right answer goes to the అధర్వణ వేద. అధర్వణ వేదం చాలా ఇంపార్టెంట్. ఈ వేదంలోనే మనకు ఆయుర్వేదం అనేది కల్పిస్తూ ఉంటుంది. ఋగ్వేదంలో మనకు యజ్ఞాలు యాగాలు ఏ విధంగా చేయాలో తెలుపుతూ ఉంటుంది. సామవేదం సంగీతానికి సంబంధించింది. యజుర్వేదము మరియు పూజలకు సంబంధించి క్షుద్ర పూజలకు సంబంధించింది యజుర్వేదంగా పిలుస్తాం. అధర్వణ వేదం అంటే ఆయుర్వేదానికి సంబంధించిన అంశాలు ఉంటాయి. కాబట్టి ఇవే కాకుండా వేదాలు, వేదాంగాలు ఉంటాయి, ఉపనిషత్తులు ఉంటాయి. ఇవన్నీ కూడా మన పురాతన కాలంలో వేదిక్ పీరియడ్లో ఏర్పడినటువంటి ముఖ్యమైన అంశాలుగా మనం చెప్పాలి. సో 2 పోలార్ అసెంబ్లీస్ ఆఫ్ ద వేదిక్ పీరియడ్ వార్. కాబట్టి ఇక్కడ 2 అంశాలు మనకు 2 పోలార్గా పిలుస్తారు. 2 పాపులర్ అసెంబ్లీస్ ఆఫ్ ద వేదిక్ పీరియడ్. కాబట్టి వేద కాలంలో ఉన్నటువంటి 2 ప్రధానమైన అసెంబ్లీస్ ఏవి అంటాడు ఇక్కడ క్వశ్చన్. ఇది మనకు లాస్ట్ డిఎస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఇది. సో విచ్ ఆర్ ద 2 పాపులర్ అసెంబ్లీస్ ఆఫ్ ద వేదిక్ పీరియడ్ అంటే వేద కాలంలో ఏర్పడ్డ ముఖ్యమైనటువంటి అసెంబ్లీస్ ఏవి దీంట్లో అంటాడు. ఫస్ట్ వన్ సభ అండ్ మహాసభ, మహాసభ అండ్ ఘనసభ, సభ అండ్ సమితి, ఊర్ అండ్ కుల. ఈ 4 అంశాలు ఉన్నాయి దీంట్లో. దీంట్లో సభ అండ్ మహాసభ అంటే ఇది వేదిక్ పీరియడ్లో ఇవి ఉండేవి, వీటికి అంత ఇంపార్టెన్స్ ఉండేది కాదు. ద మెంబర్స్ ఆఫ్ ద పాపులేషన్ గోస్ టు ది సభ, బట్ ద మెంబర్స్ ఆఫ్ ద కింగ్స్ గోస్ టు ది మహాసభ. రాజుల యొక్క సమూహానికి సంబంధించింది మహాసభ, ప్రజల సమూహానికి సంబంధించింది సభ అంటారు. రెండవది మహాసభ అండ్ ఘనసభ అంటారు. మహాసభ అంటే రాజులు ఉంటారు, ప్రజలు ఉంటారు. ఘనసభ అంటే గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఉంటారు. అంటే చిన్న చిన్న ఏరియాలో నివసించే ప్రాంతాల వారు ఉంటారు కాబట్టి వాళ్ళని ఘనసభ అంటారు. కాబట్టి మహాసభ వేరే, ఇక్కడ ఘనసభ వేరే. ఈ 2 ఆన్సర్లు పై క్వశ్చన్కి సంబంధం కాదు. నెక్స్ట్ 4th ఆన్సర్ తీసుకుంటే ఊర్ అండ్ కుల. ఊర్ మీన్స్ ఇట్ ఈజ్ ఎ వన్ ఆఫ్ ద సొసైటీ. కుల ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ది క్యాస్ట్. కాబట్టి ఇవి సపరేట్గా ఉంటాయి. ఊరు అనేది ఒక సమాజం సంబంధించింది, సమాజ వర్గీకరణకు సంబంధించింది, సమాజంలో ప్రజలు ఏ విధంగా నివసిస్తున్నారు, సమాజంలో మతాలు ఏ విధంగా ఉన్నాయి. సో వాట్ ఆర్ ద మెయిన్ క్యాస్ట్ రిలీజియన్స్ అండర్ ది ఊర్. బట్ కుల ఈజ్ ఎ క్యాస్ట్ సిస్టమ్. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, దట్ ఈస్ ఎ కులాస్. సో దీస్ ఇంపార్టెంట్ not belongs to the above answer. The answer goes to 3rd one, Sabha and Samiti. So these are the important assemblies performed many rules and regulations under the kings in the Vedic period. కాబట్టి వేద కాలంలో వీళ్ళందరూ కూడా ఈ విధంగా పాటించేవారు. సభ యొక్క రూల్స్ అందరూ పాటించేవారు, సమితి యొక్క రూల్స్ అందరూ పాటించేవారు. ప్రజలందరికీ దీనిలో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. సభ్యులందరూ కూడా తీసుకునే నిర్ణయాలు సమాజం అందరూ కూడా వేసుకుంటూ ఉండేవారు. రాజు యొక్క నిర్ణయమే తుది నిర్ణయంగా భావించేవారు. కాబట్టి ద లాస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ బిలాంగ్స్ టు ఓన్లీ కింగ్స్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సభ అండ్ సమితి. సో ద రిగ్వేదిక్ ఆర్యన్స్ వర్ గవర్నర్డ్ బై. ద రిగ్వేదిక్ ఆర్యన్స్ వర్ గవర్నర్డ్ బై. ఇక్కడ తీసుకుంటే ఎటువంటి సిచ్యువేషన్ ఉండేది ఆ కాలంలో, రిగ్వేదిక్ ఆర్యన్స్లో సంబంధించి ఏ విధంగా పరిపాలన ఉండేది, ఎవరు పరిపాలించేవారు, ఏ విధంగా పరిపాలించేవారు. దట్ ఈస్ ఎ ట్రైబల్ రిపబ్లిక్, ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ, మోనార్కియల్ గవర్నమెంట్, రూల్ బై ఎల్డర్స్. ద ఆన్సర్ గోస్ టు ది 3rd one, దట్ ఈస్ ఎ మోనార్కియల్ గవర్నమెంట్. కాబట్టి ట్రైబల్ రిపబ్లిక్ అంత ఇంపార్టెన్స్ ఉండేది కాదు, ప్రజల మధ్య ఉన్నటువంటి తెగలకు సంబంధించి. సో ద రిగ్వేదిక్ ఆర్యన్స్ వర్ గవర్నర్డ్ బై ట్రైబల్ రిపబ్లిక్, ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ, monarchical government and rule by elders. So here tribal republic, there is no importance for tribal people in the Vedic period. The tribal people lived in the hill areas. గుట్టల ప్రాంతాల్లో, పర్వత ప్రాంతాల్లో నివసించేవారు ట్రైబల్స్ అంటారు. వాళ్ళకి ఘనసభగా ఉండేవారు, వాళ్ళకి తక్కువ ప్రాముఖ్యత ఉండేది. ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ కాదు ఇక్కడ. రూల్ బై ఎల్డర్స్, పెద్దల సభ కాదు. బట్ ఇట్ హియర్ గోస్ ది మొనార్కియల్ గవర్నమెంట్ పర్ఫార్మ్డ్ బై ది ఈ రిగ్వేదిక్ ఆర్యన్స్.
కాబట్టి ఆరియన్స్ దశలను చేసుకున్నారు. అంటే సింధు నాగరికత కాలంలో ఉన్నటువంటి ప్రజలను వాళ్ళ సేవకులుగా భావించారు, వాళ్ళని బానిసలుగా భావించారు. కాబట్టి సింధు నాగరికతంలో కాలంలో ఉన్నటువంటి ప్రజలను మనం ఏమంటామంటే దశలు అంటారు. ఆ దశలు ఎవరు ఉపయోగించుకున్నారంటే ఆరియన్స్ ఉపయోగించుకున్నారు. కాబట్టి దే పర్ఫార్మ్డ్ యాజ్ ఎ దశాస్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ పీపుల్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ. సో దే ఆర్ పర్ఫార్మ్డ్ ద గవర్నమెంట్ దట్ ఈజ్ ఏ మొనార్కికల్ గవర్నమెంట్ ఇన్ Vedic period. In the early Vedic period, Varna system was based on. వర్ణ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉండేది వేదిక్ కాలంలో? వేదిక్ పీరియడ్లో వర్ణ సిస్టమ్ దేని బేస్ చేసుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని బేస్ చేసుకుని వర్ణ సిస్టమ్ వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ క్షత్రియ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఫోర్ వర్ణ సిస్టమ్ ఇన్ వేదిక్ పీరియడ్. సో దీస్ ఫోర్ ఆర్ బేస్డ్ ఆన్ విచ్ కేటగిరీ బిలాంగ్స్ టు ఫోర్. ఆ నాలుగు దేనికి సంబంధించి ఎడ్యుకేషనా, బర్త్కు సంబంధించే, ఆక్యుపేషనా లేక టాలెంటా? సో ఆన్సర్ గోస్ టు ది ఆక్యుపేషన్. వృత్తిపరంగా వ్యక్తులను విభజించారు. ఫస్ట్ వన్ బ్రాహ్మణ. సో ద పీపుల్ హు ఆర్ సెలబ్రేటింగ్ రిచువల్స్ అండ్ పూజా సిస్టమ్స్ బిట్వీన్ పీపుల్ అండ్ గాడ్, ద పీపుల్ గోస్ టు ది బ్రాహ్మణాస్. అంటే ప్రజలకు మరియు భగవంతుని మధ్య పూజలు నిర్వహిస్తూ అనేక రకాలుగా వేద సంస్కృతిని వ్యాపింపజేసేవారు బ్రాహ్మణస్ అంటారు. నెక్స్ట్ క్షత్రియాస్. క్షత్రియాస్ అంటే టు ప్రొటెక్ట్ ద పీపుల్, ప్రజలను రక్షించాలి. టు ప్రొటెక్ట్ ద కంట్రీ బై అదర్స్, వేరే దేశాల నుంచి వచ్చేటువంటి వారిని తరిమి కొట్టి భారతదేశం రక్షించాలి. సో దే రోల్డ్ యాజ్ ఏ ప్రొటెక్టర్ ఆఫ్ ద పీపుల్స్, దట్ కాల్డ్ యాజ్ ఎ కింగ్స్, క్షత్రియాస్. థర్డ్ వన్ వైశ్యాస్. సో వైశ్యాస్ పర్ఫార్మ్డ్ అగ్రికల్చర్ అండ్ ట్రేడ్ యాక్టివిటీస్. వైశ్యులు వ్యవసాయం చేయాలి, ఆ కాలంలో వ్యాపార వాణిజ్యాలు నిర్వహించాలి. నెక్స్ట్ శూద్రాస్. రిమైనింగ్ పీపుల్స్ ఆర్ బిలాంగ్స్ టు శూద్రాస్. మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటో వాళ్ళందరూ శూద్రాసే. అనేక రకాల కులాలు కలిగి ఉంటాయి శూద్రాల్లో. కమ్మర, కుమ్మర, వడ్రంగి, ఈ విధంగా అనేక రకాల కులాలు కలిసి ఉంటాయి, శూద్రాస్ అంటారు. కాబట్టి శూద్రాస్ ఆర్ ఈజ్ వెరీ హైయెస్ట్ పీపుల్స్. Very large number of peoples lived in Sudras, but a few peoples are lived in the above three systems. So the total administration given by the kings and also the total religious activities performed by the Brahmins and total agriculture and business activities taken by the Vaishyas, but other peoples are giving the services to above peoples. పైన ఉన్న మూడు వర్గాల వారికి సేవలు అందించేవారు శూద్రాస్. అలా వాళ్ళకి ఆక్యుపేషన్ బట్టి శూద్రలు విభజించారు. మళ్ళీ దాంట్లో కమ్మరి పని చేస్తే కమ్మరివాడు, కుమ్మరి పని చేస్తే కుమ్మరివాడు, మరియు వడ్రంగి చేస్తే వడ్లవాడు, ఈ విధంగా అనేక కులాలుగా వాళ్ళని విభజించారు. వాళ్ళందరూ కూడా శూద్రులుగా భావిస్తూ ఉంటారు. సో ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ వర్ణ సిస్టమ్ యాజ్ బేస్డ్ ఆన్ ది ఆక్యుపేషన్స్. ఆక్యుపేషన్ కాలంలో ఆక్యుపేషన్ బట్టి, అంటే వృత్తులను బట్టి, వాళ్ళు చేసే పనిని బట్టి కులాన్ని విభజించారు వేదకాలం అని చెప్పవచ్చు. సో ద గ్రీక్ అంబాసిడర్ సెంట్ టు చంద్రగుప్త మౌర్యాస్ కోర్ట్ వాస్. కాబట్టి గ్రీకు నుంచి భారతదేశానికి ఒక రాయబారి వచ్చాడు చంద్రగుప్తుని కాలంలో. కాబట్టి చంద్రగుప్త మౌర్యుని కాలంలో గ్రీకు దేశం నుంచి మన దేశానికి విచ్చేసినటువంటి అంబాసిడర్ ఎవరు? కౌటిల్య, సెల్యూకస్ నికటర్, మెగాస్థనీస్ అండ్ జస్టిన్. ద ఆన్సర్ గోస్ టు ది మెగాస్థనీస్. ఈ మెగాస్థనీస్ అనే వ్యక్తి ఈ గ్రీక్ అంబాసిడర్ సెంట్ టు ఇండియా ఇన్ ద కోర్ట్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. మెగాస్థనీస్ అనే వ్యక్తి గ్రీకు రచయిత, చరిత్రకారుడు అని చెప్పవచ్చు. సో ఈ వ్రోట్ మెనీ బుక్స్ అబౌట్ చంద్రగుప్త మౌర్య అడ్మినిస్ట్రేషన్. చంద్రగుప్త మౌర్యుని కాలంలో పరిపాలన ఏ విధంగా ఉండేది, మరి భూభాగాలను ఏ విధంగా ఆక్రమించుకునేవాడు, యుద్ధ సమయంలో ఎటువంటి వస్తువులు ఉపయోగించేవారు, అదేవిధంగా పూర్వకాలంలో ఇక్కడ సిస్టమ్ ఏ విధంగా ఉండేది, మరి యుద్ధాలను ఏ విధంగా విజయాన్ని చేకూర్చాలి, మరి పూజా విధానం ఏ విధంగా ఉండేది, సమాజంలో కులాలు మతాలు ఏ విధంగా ఉండేది, అనేక రకాల అంశాల గురించి మెగాస్థనీసు ఇండికా అనే గ్రంథాన్ని రాశాడు. సో ద ఇండికా రిటన్ బై ది మెగాస్థనీస్ అబౌట్ చంద్రగుప్త మౌర్యాస్ అండ్ ఆల్సో ఇండియాస్ కల్చర్. ఇండియాలో ఉన్నటువంటి కల్చర్ను, ఇండియాలో ఉన్న వారసత్వాన్ని, చరిత్రను పూర్తి స్థాయిలో ఇండికా అనే గ్రంథంలో గ్రీక్ భాషలో రాశాడు మెగాస్థనీసు. ఈ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద Greek ambassador
sent to the Chandragupta Maurya's court in India. So remaining peoples are belongs to the greatest persons in India. Kautilya, one of the main important person in the court of the Chandragupta Maurya. He wrote many books, that is Arthashastra, one of the main book written by the Kautilya. Next, Seleucus Nicator, one of the main important person sent by the Alexander against Chandragupta. చంద్రగుప్తుని పైకి సెలికస్ నికెటర్ అనే వ్యక్తిని అలెగ్జాండర్ పంపడం జరిగింది. ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో సెలికస్ నికెటర్ చంద్రగుప్త మౌర్యుని చేతిలో ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత కొంత భూభాగాన్ని చంద్రగుప్త మౌర్యునికి ఇచ్చేసి ఆయన వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. జస్టిన్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఆథర్ అండ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫ్రీడమ్ ఫైటర్ ఇన్ దట్ పీరియడ్స్. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మెనీ టైమ్స్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ దిస్ క్వశ్చన్. అంటే ఎక్కువ ఇండికా అడిగాడు. ఇండికా అనే గ్రంథాన్ని ఎవరు రాశారు కింది వాళ్ళు అంటే మెగాసని తెచ్చుకోవాలి. విచ్ లాంగ్వేజ్? దట్ ఈస్ ఎ గ్రీక్ లాంగ్వేజ్. నెక్స్ట్, అర్థశాస్త్ర వాజ్ రిటర్న్ బై ఫ్రమ్ 4 దీస్ ఆప్షన్స్. అర్థశాస్త్ర అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? కౌటిల్య, బింబిసార, పుష్యమిత్ర అండ్ ఓహానంద అనే వ్యక్తి ఉంటాడు మధ్యయుగంలో. మరి ఈ 4 ఎవరు రాశారు అర్థశాస్త్ర ఇస్ నథింగ్ బట్ అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ ఫ్రేమ్డ్ బై ది వన్ పర్సన్, దట్ ఈస్ ఎ కౌటిల్య అనే వ్యక్తి ఈ పుస్తకాన్ని రాశాడు, అర్థశాస్త్ర అనే పుస్తకాన్ని. సో ఫ్రమ్ ది కౌటిల్య ఈ పర్ఫార్మ్డ్ మెనీ ఇంపార్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ ఆర్ రెగ్యులేషన్స్, హౌ టు గెట్ అదర్ కంట్రీస్, హౌ టు గెట్ అదర్ ప్లేసెస్ అండ్ హౌ టు వీఆర్ గెట్టింగ్ విక్టరీ ఫ్రమ్ అదర్స్. ఇతర ప్రాంతాల నుంచి ఇతర వారి నుంచి మన దేశాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి, ఒక రాజు ఏ విధంగా తన లక్ష్యాన్ని కలిగి ఉండాలి, ఎటువంటి న్యాయాన్ని కలిగి ఉండాలి, యాజ్ పర్ సోషల్, యాజ్ పర్ ఎకనామిక్, యాజ్ పర్ అడ్మినిస్ట్రేటివ్, ఇవన్నీ కూడా కౌటిల్య అనే వ్యక్తి అర్థశాస్త్ర గ్రంథంలో పొందుపరిచాడు. సో కౌటిల్య అనదర్ నేమ్ విష్ణుగుప్తుడు అంటారు ఇతన్నే, కౌటిల్య అంటారు ఇతన్నే. కాబట్టి ఇతడు అనేక గ్రంథాలు రాశాడు. దాంట్లో ముఖ్యమైన గ్రంథం మాత్రం అర్థశాస్త్రం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా ఆయన చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో ఉండి ప్రధానమైన పాత్ర పోషించాడు. చంద్రగుప్త మౌర్యునికి రాజ్యం రావడానికి ప్రధాన కారకుడే కౌటిల్యుడు అని చెప్పొచ్చు. కాబట్టి ఆయన ఆ కాలంలో చాలా పేరు పొందిన వ్యక్తిగా చెప్పొచ్చు. మరియు చంద్రగుప్తుని యొక్క విజయం వెనుక ప్రతి విజయంలో ఈ కౌటిల్యుడు ఉన్నది మనం చెప్పడానికి అతిశక్తి కాదు. కాబట్టి ఈ విధంగా కౌటిల్యుడు అర్థశాస్త్రంలో అనేక రకాల విషయాలను బోధిస్తూ ఒక రాజు తన ఎకనామికల్ పొజిషన్ ఏ విధంగా ఉండాలి, తన భాండాగారాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, తన ఖజానాను ఏ విధంగా ప్రిజర్వ్ చేసుకోవాలి, అదేవిధంగా ఏ విధంగా దానాలు చేస్తూ ఉండాలి, ఈ విధంగా అనేక రకాల విషయాలు అర్థశాస్త్రం పుస్తకం రాసి ఆ కౌటిల్యుడు చంద్రగుప్త మౌర్యునికి బోధించేశాడు. కాబట్టి తర్వాత కాలంలో ఈ కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రమే వేరే భాషలో వాటిని అనువదించారు. ఇన్ గ్రీక్ భాష, ఇంగ్లీష్ భాష, అనేక భాషల్లో వీటిని అనువదించేసి చాలామంది పర్ఫామ్ కావడానికి యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్గా పర్ఫామ్ కావాలంటే కంపల్సరీ పుస్తకం చదవాల్సిందే. ఎగ్జాంపుల్, మన దేశంలో ఉన్నటువంటి మెయిన్ లీడర్స్, ద ప్రైమ్ మినిస్టర్ ఆల్సో దే రీడ్ మెనీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రమ్ ది అర్థశాస్త్ర. ఫ్రమ్ రాజీవ్ గాంధీ, ఫ్రమ్ ఇందిరా గాంధీ, దే ఆర్ ఆల్సో రీడ్ మెనీ టాపిక్స్ in Kautilya Arthashastras. It is a very important prominent book written by the Kautilya in India under the Chandragupta Maurya court. Next, which among the following is the eldest dynasty? దీంట్లో ఏది అతిపెద్ద డైనెస్టీగా చెప్పొచ్చు? కింద 4 డైనెస్టీలు ఉన్నాయి, 4 వంశాలు ఉన్నాయి. దీంట్లో ఏది గొప్పది? విచ్ ఈస్ ద గ్రేట్, విచ్ ఈస్ ద ఎల్డెస్ట్ అమాంగ్ దీస్ వన్? మౌర్య డైనెస్టీ, గుప్తా డైనెస్టీ, Kushana dynasty, and Kanva dynasty. The Maurya dynasty belongs to Chandragupta Maurya, Bimbisara, Bindusara, Ashoka. Gupta also belongs to many peoples. Next, Kushanas and Kanva. Kushana belongs to Kanishkudu, Codpisces, first Codpisces, second Codpisces. Kanha belongs to Brahadrada I. For Gupta belongs to the Chandragupta. They are belongs to many important kings ruled in these places. But which is the eldest? That is a Maurya. So Maurya dynasty is one of the eldest important one dynasty in India. So they elaborate many places throughout the India. అంటే భారతదేశంలో మౌర్య సామ్రాజ్యాన్ని విస్తరింపజేసిన గొప్ప వ్యక్తిలో అశోక చక్రవర్తి ఒకడు.
So elaborate spread of this Buddhism to all over India, throughout the world also, and the spread of many places of Mauryas. But from north to south, west to east, is spread of total important places occupied by the Maurya dynasty. So it is called as a eldest dynasty among this one. Which Indian ruler fought the Kalinga war? Kalinga war లో పాల్గొన్న గొప్ప రాజు ఎవరు కింది వారిలో? కళింగ వార్ ఎందుకొర చేశారు? ఇక్కడ సముద్రగుప్త, చంద్రగుప్త, శివాజీ అండ్ అశోక. సో విచ్ ఈజ్ ద ఇంపార్టెంట్ పర్సన్ రిలేటింగ్ టు కళింగ వార్? కళింగ యుద్ధానికి సంబంధించిన గొప్ప వీరుడు ఎవరికి అంటే అశోకుడు. అశోక పర్ఫార్మ్డ్ ఏ వార్ ఆఫ్ కళింగ అగెనిస్ట్ కళింగ కింగ్స్. సో అశోక ఆక్యుపైడ్ మెనీ ప్లేసెస్ ఎక్సెప్ట్ కళింగ. భారతదేశంలో ఉన్న అనేక ప్రాంతాలను నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్ అన్ని ప్రాంతాలు ఆక్రమించేశాడు. కానీ ఒక కళింగ మాత్రమే మిగిలిపోయింది. బట్ కళింగ కింగ్ డజంట్ యాక్సెప్ట్ దీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ అశోక. కాబట్టి అశోక ఎంపైర్ చెప్పినటువంటి విషయాన్ని అతడు సీరియస్ తీసుకోలేకపోతారు. కాబట్టి అండ్ ఆల్సో వన్ ప్లేస్ ఈజ్ ఎగ్జామ్షన్ ఫ్రమ్ ద అశోక, బట్ వన్ టైమ్ అశోక అటాక్ టు కళింగ అండ్ ఆక్యుపైడ్ దిస్ వన్. అంటే కళింగ అనేది ఒకటి మిగిలిపోయిండేది. అటువంటి కళింగ ప్రాంతాన్ని ఆక్రమించేస్తాడు. ఆ యుద్ధంలో లక్షల మంది చనిపోతారు. ఆ లక్షల మంది చనిపోయిన ఆ ఘోష చూసేసి అదేవిధంగా రక్తం ఏరులై పారింది. అదేవిధంగా ఆ ప్రాంతాన్ని చూసే కలత చెందినటువంటి అశోకుడు హిందూ మతాన్ని వదిలిపెట్టేసి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. అంటే ఇకపై యుద్ధం చేయను అనే ఒక శపథం కూడా చేశాడు. అప్పటి నుంచి ఆయన అశోకుడు యుద్ధాన్ని పరిశ్రమ తీస్తూ ధర్మాశోక్గా మారిపోయాడు. ఆ విధంగా ధర్మాశోక్గా మారిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే కళింగ వార్ అని చెప్పొచ్చు. అటువంటి కళింగ వార్ నిర్వహించిన గొప్ప రాజు అశోకుడే. విజయం పొందుతాడు. ఈ గాట్ విక్టరీ ఫ్రమ్ కళింగ, బట్ ఈ చేంజ్డ్ రిలీజన్ ఫ్రమ్ హిందూ టు బుద్ధిజం. ఈ స్టాప్డ్ హిస్ వార్ అమాంగ్ ద కంట్రీస్. వేరే దేశాలపైన యుద్ధం చేయని చెప్పేసి శపథం చేస్తాడు. యుద్ధమే మానుకుంటాడు. కాబట్టి ఇక్కడ ధర్మాశోకుడిగా మారిపోతాడు, ధర్మ ప్రవర్తనగా మారిపోతాడు. అనేక రకాల సిద్ధాంతాలను వ్యాప్తి చేయడానికి బౌద్ధ మతాన్ని బాగా స్ప్రెడ్ చేశాడు. స్వదేశంలో కాకుండా విదేశాలు పంపించేశాడు. తనకి కూతురు సంఘమిత్ర, మహేంద్ర వాళ్ళందరూ కూడా వేరే దేశాలకు పంపించి బౌద్ధ మతాన్ని ప్రచారం చేయించాడు. దేశంలో దాదాపు 84 ఇన్స్క్రిప్షన్స్ ఆర్ ప్రిపేర్డ్ బై ద అశోక. 84 శాసనాలను కూడా 84,000 శాసనాలు రాయింపజేశాడు అశోకుడు. అంత గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి కళింగ యుద్ధం అనేది పూర్తి స్థాయిలో మార్పు తీసుకొచ్చేసింది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ప్రీవియస్ ఎగ్జామ్స్ ఆల్సో. అంటే గత కాలంలో ఉన్నటువంటి అనేక రకాల ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది. కళింగ యుద్ధంపై దాడి చేసిన ప్రధాన రాజు ఎవరు? అదొకసారి క్వశ్చన్ అడిగాడు. విచ్ ఈజ్ ద ఇంపార్టెంట్ వార్ ఆఫ్ ది అశోక? అశోకకి ముఖ్యమైన వార్ ఏంది? వై అశోక చేంజ్డ్ రిలీజన్ ఫ్రమ్ హిందూ టు నెక్స్ట్ బుద్ధిజం. నెక్స్ట్ వన్ ఇది అశోకునికి బౌద్ధ మత దీక్ష ఇచ్చిన గురువు ఎవరు అడిగి ఒకసారి క్వశ్చన్ అడిగాడు. ఉపగుప్త వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ బౌద్ధ గురు గివెన్ టు రిలీజియన్ టు ది అశోక. అశోకునికి బౌద్ధ మతాన్ని బోధించిన గొప్ప గురువు ఎవరంటే ఉపగుప్తుడు అంటారు. ఆయన కూడా అశోకుని పూర్తిగా మార్చిపడేసేసాడు. ఈ విధంగా అశోకుడు యుద్ధాన్ని పరిశ్రమ చేస్తూ అశోకుడు ధర్మాశోకుడుగా, శాంతకుశోకుడుగా మారడానికి ప్రధాన యుద్ధం ఏంటంటే కళింగ వార్ అని చెప్పొచ్చు. డాష్ వాజ్ ద డిఫీటెడ్ బై పులకేషిట్టు. పులకేషిట్టు చేత ఓడిపోయిన క్రింది రాజు ఎవరు అని కింద మనకు 4 అంశాలు ఇచ్చాడు. సో పులకేష్ బిలాంగ్స్ టు సౌత్ ఇండియన్. హీ వాజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ అండ్ యంగెస్ట్ పర్సన్ ఇన్ దట్ పీరియడ్. ఆ కాలంలో గొప్ప యుద్ధశాలి అని చెప్పవచ్చు. మన తెలుగులో యుద్ధశాలి, గొప్ప పరిపూర్ణ నిపుణత కలిగిన వాడు, విద్యా సాహిత్య రంగాల్లో బాగా పేరు ప్రఖ్యాతి సంపాదించిన వాడు, బలమైన రాజుగా చెప్పవచ్చు. అటువంటి రాజు పులకేషిట్టు. సో దిస్ పులకేషిట్టు డిఫీటెడ్ విచ్ కింగ్ అమాంగ్ దిస్ వన్? హర్ష, నెక్స్ట్ శశాంక, నెక్స్ట్ కుమారగుప్త అండ్ చంద్రగుప్త. ఈ 4 ఎవరు అంటే హర్ష వాజ్ డిఫీటెడ్ బై ది పులకేషిట్టు. హర్షుని వంటి గొప్ప చక్రవర్తిని ఓడింపజేశాడు పులకేషిట్టు అని చెప్పవచ్చు. అంటే హర్షుడు గొప్ప చక్రవర్తి ఆ కాలంలో. కాబట్టి రిమైనింగ్ టోటల్ పీరియడ్ అయిపోయిన తర్వాత మొత్తం భారతదేశాన్ని సమీకృతం చేసిన గొప్ప వ్యక్తి హర్ష చక్రవర్తి. అటువంటి హర్షవర్ధనుని ఓడించిన గొప్ప రాజు ఎవరంటే పులకేషిట్టు.
So Harshavardhana, Rajavardhana, they were most of the greatest kings in India, Indian emperors. But Harsha also defeated by the Pulakeshin too. Because of Pulakeshin was one of the greatest king and he defeated Harsha. So Harshani పూర్తిగా ఓడించేశాడు. హర్షని ఓడిస్తూ ఈ రిటర్న్ మెనీ ఇన్స్క్రిప్షన్స్ అబౌట్ ది హర్ష. కాబట్టి హర్షని ఓడించినప్పుడు కూడా హర్ష వాజ్ ఏ గ్రేటెస్ట్ కింగ్ అని చెప్పేసి తన ఇన్స్క్రిప్షన్ రాశాడు పులకేశిటు. హర్షని ఓడించాడు, కానీ ఓడించినప్పటికీ కూడా తన యొక్క సిద్ధాంతాలలో తన యొక్క ఇన్స్క్రిప్షన్లో శాసనాల్లో హర్షుడు కూడా చాలా గొప్ప రాజుగా అతడు వర్ణించాడు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఎమినెంట్ అండ్ ప్రామినెంట్ కింగ్స్ ఇన్ మిడ్వల్ పీరియడ్, దట్ ఇస్ పులకేశిటు defeated Harsha in this one. The answer goes to the Harsha. Shashanka is one of the main person. He was one of the Gauda, belongs to the Gauda kings. So he also defeated by the Harsha. హర్షిని చేతిలో ఓడిపోయిన రాజు ఎవరంటే శశాంకుడు అని చెప్పొచ్చు. కుమారగుప్త, చంద్రగుప్త, దే బిలాంగ్స్ టు ది గుప్తా డైనెస్టీస్. సో ద ఆన్సర్ గోస్ టు ది ఫస్ట్ వన్, హర్ష. సో ద పోయట్ నోన్ యాజ్ ద ప్యారట్ ఆఫ్ ఇండియా వాజ్, భారతదేశ రామచిలుక అని పిలిచిన వ్యక్తి కింది వారిలో ఎవరు అంటాడు. ప్యారెట్ ఆఫ్ ఇండియా, ద పోయట్, ద మెనీ పోయట్స్ రిటర్న్ మెనీ ఇంపార్టెంట్ బుక్స్, మెనీ ఆథర్స్ రిటర్న్ మెనీ ఇంపార్టెంట్ లిటరేచర్ ఇన్ ఇండియా, బట్ వన్ పోయట్ నోన్ యాజ్ ప్యారెట్ ఆఫ్ ఇండియా వాజ్. కింది వారిలో ఎవరిని పిలుస్తాము ప్యారెట్ ఆఫ్ ఇండియా అంటారు. భారత రామచిలుకని ఎవరిని అంటాము? దట్ ఈస్ ఏ ఆల్ బెరూని, నెక్స్ట్ కైకుబాద్, అమీర్ ఖుస్రూ, నన్. ఈ మూడిట్లో ఆన్సర్ అమీర్ ఖుస్రూకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ బిలాంగ్స్ టు వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పోయట్ అండర్ ది కోర్ట్ ఆఫ్ అక్బర్. అక్బర్ చక్రవర్తి కాలంలో, మరి బాబర్, అక్బర్ తర్వాత హుమాయూన్, అక్బర్ కంటే ముందు హుమాయూన్ కాలంలో, అక్బర్ కాలంలో, జహాంగీర్ కాలంలో ఉన్నటువంటి గొప్ప పోయట్ ఎవరంటే అమీర్ ఖుస్రూ అని చెప్పొచ్చు. అటువంటి అమీర్ ఖుస్రూ అనేక రకాల గ్రంథాలు రాశాడు. అదేవిధంగా ప్యారెట్ ఆఫ్ ఇండియా అనే ఒక బిరుదు కూడా పొందాడు, టైటిల్. ద టైటిల్ గోస్ టు ది అమీర్ ఖుస్రూ. సో ఈ సాంగ్ మెనీ సాంగ్స్, అనేక పాటలు పాడేవాడు, చిత్రీకరణ చేసేవాడు, పుస్తకాలు రాసేవాడు. అదేవిధంగా అక్బర్కు అనుసంధానంగా ఉంటూ అనేక రకాల సలహాలు ఇచ్చేవాడు. అనేక రకాలుగా అతడు తన యొక్క సేవను అందించాడు. కాబట్టి ఈ బిలాంగ్స్ టు ప్యారెట్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. సో దట్ టైటిల్ గోస్ టు ది అమీర్ ఖుస్రూ. నెక్స్ట్ ఇంపార్టెంట్ పిక్చర్స్. హియర్ we are delivering many pictures belongs to the important and greatest in Indian monuments and Indian important constructions from before the 17th century and 18th century. So it is picture showing about that. So it belongs to the important one. So it is church. It is a Medak church established in the year of 1947 by the Charles Walker. Charles Walker is one of the eminent person to establish the Medak church in the year of 1947. It is one of the biggest churches in India and world. ప్రపంచంలోనే అతిపెద్దది, దాని అతిపెద్ద చర్చిల్లో ఇది ఒక రకమైన చర్చ్ అని చెప్పొచ్చు. సో ఇట్ వాజ్ బిల్ట్ బై ది చార్లెస్ వాకర్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1947. కాబట్టి క్రైస్తవ మతానికి సంబంధించిన చర్చిల్లో అతిపెద్ద చర్చిలు భారతదేశంలో, ప్రపంచంలో చాలా ఉన్నాయి, క్యాథడ్రల్ చర్చెస్. ఆ చర్చెస్లో మన దేశంలో ప్రధానంగా అతి గొప్ప చర్చ్ ఏంటంటే మెదక్ చర్చ్ అంటారు. కాబట్టి ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా ఇక చాలామంది వస్తూ ఉంటారు. ద ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేస్, ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేసెస్ అండ్ ఇట్ గాట్ టు మెనీ ఇంపార్టెంట్ టూరిస్ట్ ఫ్రమ్ అదర్ ప్లేసెస్. కాబట్టి వేరే ప్రాంతాల నుంచి కూడా చాలామంది టూరిస్ట్ ఇక్కడ వచ్చేసి కొంతకాలం ఉండి గడిపి వెళ్ళిపోతూ ఉంటారు. దట్ ఇస్ కాల్డ్ as a మెదక్ చర్చ్. ఇన్ ద పీరియడ్ ఆఫ్ క్రిస్టమస్ అండ్ గుడ్ ఫ్రైడే దే సెలబ్రేటెడ్ మెనీ ఇంపార్టెంట్ రిచువల్స్ అండ్ ఫెస్టివల్స్ ఇన్ ది చర్చ్. It is one of the greatest amongst all, but it is importance in India. It was established in the year of 1947 by Charles Walker. Next one, Charman Mosque. Charman Masjid. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయబడ్డటువంటి మసీదు ఈ చర్మన్ మసీద్. సో ఇట్ వాజ్ ద ఫస్ట్ మాస్క్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా ఇన్ ద ఇయర్ ఆఫ్ 629 AD. ఎక్కడంటే కేరళ రాష్ట్రంలో స్థాపించబడ్డది మొట్టమొదటి మాస్క్. దేశంలోనే, భారతదేశంలోనే స్థాపించబడ్డ మొట్టమొదటి మాస్క్ ఏంటంటే చర్మన్ మాస్క్. ఇది ఎక్కడ ఉందంటే కేరళ ఉంటుంది. ఇయర్ 629 AD. అంటే 629 AD కాలంలోనే భారతదేశంలో ముస్లిం మతం అనేది ఏర్పాటు చేయబడ్డది. అప్పుడు ఈ మాస్క్ను వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దట్ మాస్క్ కాల్డ్ యాజ్ ఏ చర్మన్ మాస్క్
at the place of Kerala. Next, Charminar, Hyderabad. It is one of the greatest constructed and also greatest monument in India. అతిపెద్ద కట్టడము, చాలా పురాతనమైన కట్టడము, అదేవిధంగా చారిత్రాత్మక వ్యక్తిత్వం గలటువంటి కట్టడంగా మనం భావించాలి. చార్మినార్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్, ఎస్టాబ్లిష్డ్ అండ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1591 బై కూలీ కుతుబ్ షా. Qutub Shahi dynasties are constructed many important monuments in Hyderabad and surrounding Hyderabad also. హైదరాబాద్లోనే కాదు, హైదరాబాద్లోని మొత్తం ప్రాంతాల్లో కూడా అనేక రకాల కట్టడాలు నిర్మించారు. దాంట్లో హైదరాబాద్ మధ్యలో ద సెంట్రల్ ప్లేస్ ఆఫ్ హైదరాబాద్ దే ఎస్టాబ్లిష్డ్ మెనీ ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్, దట్ ఈస్ ద చార్మినార్. 4 మినార్లు కనిపిస్తాయి కాబట్టి దాన్ని చార్మినార్ అంటారు. దీన్ని హైదరాబాద్లో స్థాపించారు కూలీ కుతుబ్ షా కాలంలో. 1591-92 మధ్యకాలం దీన్ని నిర్మించారు. ఇది గొప్ప కట్టడంగా మనం భావించవచ్చు. అంటే ముఖ్య ఉద్దేశం ఏంది, దీన్ని ఎందుకు నిర్మించారంటే హైదరాబాద్లో ప్లేగు వ్యాధి సంభవించింది. ఆ ప్లేగు వ్యాధిని నివారించినందుకు గాను లేదా నివారించడానికి గాను దీన్ని స్థాపింపజేశారు. మధ్యలో హైదరాబాద్ మధ్యలో దీన్ని స్థాపించారు. అంటే ప్లేగు వ్యాధి నివారణ జరిగింది అనే సూచనానికి దీన్ని నిర్మింపజేశారు కూలీ కుతుబ్ షా. సో దెర్ ఆర్ మెనీ ఇంపార్టెంట్ కుతుబ్ షాహీస్. Ibrahim Quli Qutub Shah, Muhammad Quli Qutub Shah, Abdullah Shah. Next one, other peoples also constructed many important monuments in Hyderabad surroundings. So that is a main important monument in Hyderabad, that is Charminar. Next, Taj Mahal, it was built by the Shah Jahan in the year of 1631. ఇది తెల్లరాతో నిర్మించారు. It is a white marble constructed by the or built by the Shah Jahan in the year of 1631 at the place of Agra. ఆగ్రాలో తన భార్య ముంతాజ్ మహల్ పేరు మీదుగానే ఈ కట్టడం నిర్మిస్తాడు షాజహాన్. ఇట్ ఈస్ ఏ వన్ ఆఫ్ ది 7 వండర్స్లో ఇది ఒక వండర్గా మనం భావిస్తూ ఉంటాం. ప్రపంచంలోనే 7 వండర్స్ ఉన్నాయి. ఆ 7 వండర్స్లో ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద వన్ వండర్. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ తాజ్ మహల్. ఇప్పటికీ అది చెక్కు చెదరకుండా ఉంటుంది కాబట్టి ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1631 బై షాజహాన్. దీని ఆర్కిటెక్చర్ ఎవరంటే ఉస్తాద్ ఈసా. ఈ ఉస్తాద్ ఈసా అనే ఒక శిల్పి దీన్ని మొత్తం డిజైన్ చేశాడు కాబట్టి ఆ ఉస్తాద్ ఈసా దీని ప్రధాన శిల్పిదారుగా చెప్పవచ్చు. ఎన్నో సంవత్సరాలు దీన్ని నిర్మింపజేశారు కాబట్టి ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇంపార్టెంట్ మొనోమెంట్ ఇన్ ఇండియా బిల్డ్ బై ది షాజహాన్. నెక్స్ట్, వన్ ఆఫ్ ద రెడ్ ఫోర్ట్, ఎర్రకోట అంటాం దీన్నే. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1639 బై షాజహాన్. షాజహాన్ పీరియడ్లోనే ఇవన్నీ ఏర్పాటు చేశారు. అందుకో షాజహాన్ కాలాన్ని గోల్డెన్ ఏజ్ అంటారు, స్వర్ణయుగంగా పిలుస్తూ ఉంటారు. అనేక రకాల ఖజానాను ఖర్చు పెట్టి చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే కొన్ని కట్టడాలు నిర్మించారు. దానిలో ఒకటి తాజ్మహల్, రెండవది ఈ ఎర్రకోట అంటారు. మన ఎర్రకోట పైనే స్వాతంత్ర దినోత్సవంలో జెండా ఎగరేస్తూ ఉంటారు. కాబట్టి రెడ్ ఫోర్ట్ ఎస్టాబ్లిష్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1639 బై షాజహాన్. షాజహాన్ 1639 దీన్ని నిర్మించాడు. ఇప్పటిగా చెక్కు చెదరకుండా ఉంటుంది. టోటల్ రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి దాన్ని ఏమంటాం, రెడ్ ఫోర్ట్గా పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్, గోల్కొండ. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ది కాకతీయ పీరియడ్. కాకతీయుల కాలంలో 13వ శతాబ్దంలో దీన్ని స్థాపించారు. గోల్కొండ అంటారు దీన్ని. కాబట్టి హైదరాబాద్ సరౌండింగ్ ప్రాంతాల్లో గోల్కొండ చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. కాకతీయులు దీన్ని నిర్మించారు. దీని తర్వాత ఈ కుతుబ్ షాహీలు దీన్ని అషఫ్ జాహీలు కుతుబ్ షా దీన్ని ఆక్రమించేసి అక్కడి నుంచి పరిపాలన చేయడం జరిగింది. కాబట్టి గోల్కొండ సుల్తాన్లు, అదే కుతుబ్ షాహీ సుల్తాన్లు ఈ ప్రాంతాన్నంతా ఆక్రమించేసి ఈ ప్రాంతం నుంచే పరిపాలన కొనసాగించేవారు. కాబట్టి ఈ ప్రాంతం ప్రధాన పాత్రగా పిలుస్తారు. అందుకొరకే గోల్కొండ దాని పేరు మీదుగానే గోల్కొండ సుల్తాన్స్ అనే పేరు వాళ్ళకు రావడం జరిగింది. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ మొనోమెంట్ ఇన్ హైదరాబాద్ అని చెప్పాలి. నెక్స్ట్, కుతుబ్ మినార్. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1198 బై కుతుబుద్దీన్ ఐబక్. కాబట్టి ఢిల్లీని పరిపాలించిన మొట్టమొదటి సుల్తాన్ కుతుబుద్దీన్ ఐబక్. ఈయన ఢిల్లీని ఆక్రమించినందుకు గాను లేదా ఢిల్లీని పట్టుకున్నందుకు గాను, ఢిల్లీపై విజయం సాధించేందుకు గాను దీన్ని నిర్మించాడు. ఆయన గుర్తుగా ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద సింబల్ టు గెటింగ్ ద విక్టరీ ఆఫ్ టు కాట్ ద విక్టరీ ఆఫ్ ది ఢిల్లీ. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1198లో దీన్ని స్థాపింపజేశాడు కుతుబుద్దీన్ ఐబక్. ఈ బిలాంగ్స్ టు స్లేవ్ డైనెస్టీ. అంటే విదేశాల నుంచి భారతదేశానికి వచ్చేసి భారతదేశపు దండయాత్ర చేసి ఢిల్లీని పూర్తి స్థాయిలో ఆక్రమించాడు ఆయన కుతుబుద్దీన్ ఐబక్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1198. తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో నిర్మించిన వ్యక్తి ఎవరంటే ఇల్టుట్మిష్ అని చెప్పవచ్చు.
కుతుబుద్దీన్ అయిపోయిన తర్వాత ఇల్టుట్మిష్ వచ్చాడు. ఇల్టుట్మిష్ తర్వాత మనకు రజియా సుల్తానా వస్తుంది. రజియా సుల్తానా కంటే ముందుకు బాల్బన్ పరిపాలించాడు. తర్వాత రజియా సుల్తానా వస్తుంది. దాని తర్వాత కాలంలోనే మనకు వేరే డైనెస్టీ వస్తూ ఉంటాయి. అంటే స్లేవ్ డైనెస్టీ, ఖిల్జీ డైనెస్టీ, నెక్స్ట్ సయ్యద్ డైనెస్టీ, లోడీ డైనెస్టీస్, తుగ్లక్ డైనెస్టీస్ ఆర్ దేర్. బట్ Qutub Minar is a very important monument given by the Qutbuddin Aibak in the year of 1198. Next, Ramappa temple. It was built by the Recharla Rudra in the year of 1213 AD. 1213 సంవత్సరంలో ఈ రామప్ప టెంపుల్ నిర్మించిన ఎవరంటే రేచర్ల రుద్రుడు. కాబట్టి గణపతి దేవుని యొక్క ఆస్థాన సేనాని ఈయన. కాబట్టి రేచర్ల రుద్రుడు ఆయన అనుకూలంగా ఈ రామప్ప టెంపుల్ నిర్మించాడు. ఎప్పుడంటే 1213 నిర్మించాడు. కాబట్టి ఈ వాజ్ వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ సేనాని అంటది గణపతి దేవ. గణపతి దేవుని కింద పనిచేసేవాడు అనే గుర్తుగా ఈ రేచర్ల రుద్రుడు పాలంపేట అనే గ్రామంలో దీన్ని నిర్మించాడు. ఎప్పుడంటే 1213లో. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టెంపుల్ ఇన్ ఇండియా. ద ఇంపార్టెంట్ గాడ్ శివ, నెక్స్ట్ సూర్య, నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ మహాకాల, నెక్స్ట్ అనదర్ వన్ నంది. సో ఇయర్ ఈజ్ నంది ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ గాడ్ ఇన్ దిస్ ప్లేస్. శివ వాజ్ ఇంపార్టెంట్ గాడ్ ఇన్ దిస్ ప్లేసెస్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రామప్ప టెంపుల్. సో రామప్ప అనే శిల్పి నిర్మించాడు కాబట్టి దీన్ని రామప్ప అంటారు. కట్టించింది మాత్రం రేచర్ల రుద్రుడు. దీనికి సంబంధించినటువంటి పర్మిషన్ ఇచ్చింది మాత్రం గణపతి దేవుడు. కానీ దీని శిల్పాలు చెక్కింది వారంటే రామప్ప శిల్పి అంటారు. కాబట్టి రామప్ప టెంపుల్ పైన ఉన్నటువంటి అనేక రకాల శిల్పులు ఇప్పుడు పేరు నృత్యానికి చాలా ప్రాముఖ్యత పొందింది. అంటే అక్కడ ఉన్న శిల్పాల చేతనే ఈ రామకృష్ణ అనే వ్యక్తి ఈ శిల్పాల చేతనే మనకు పేరుని నృత్యాన్ని తీసుకొచ్చేసాడు. అంటే ఆ శిల్పాలలో ఆ నృత్యం కనిపిస్తుంది. దట్ ఈస్ ఎ పేరుడ్ డ్యాన్స్. ఈ పేరుని శివతాండం లొకేటింగ్ ఇన్ ద స్కల్ప్చర్ ఆఫ్ ది రామప్ప టెంపుల్. అంటే రామప్ప టెంపుల్లో ప్రతి స్తంభానికి కొన్ని శిల్పాలు ఉంటాయి. ఆ శిల్పాల యొక్క నృత్య భంగిమలు రకరకాలుగా ఉంటాయి. ఆ నృత్య భంగిమల చేత ఏర్పడ్డ నృత్యమే పేరుని డ్యాన్స్ అంటారు. అటువంటి పేరెంట్ డ్యాన్స్ను మన దేశంలో, మన రాష్ట్రంలో తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే రామకృష్ణ అని చెప్పవచ్చు. అటువంటి వ్యక్తులు తీసుకురావడం ద్వారానే ఈరోజు పేరుని శివతాండవాన్ని ప్రధానమైనటువంటి రాష్ట్ర నృత్యంగా మనం తీసుకోవడం జరిగింది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రమ్ ది ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్. సో వీ సీన్ మెనీ ఇంపార్టెంట్ monuments and different cultures, different ways, different languages including in the Indian culture. So we are going to now, then you will get that at least 20 marks from this Indian heritage and culture. It is useful to future competitive exam also. Compulsory can observe and learn this all one. Thank you.